సందేహం ఒక ఇంట్లో భార్యాభర్తలు లేదా ఆ వంశంలో ఉన్న వాళ్ళందరూ మంచి విద్యావంతులుగా ఉంటారు. పిల్లలకి మాత్రం చదువు అవ్వట్లేదు, సరిగా చదువుకోలేకపోతున్నారు, చదివింది గుర్తుంచుకోలేకపోతున్నారని బాధపడుతుంటారు కదా పేరెంట్స్. మరి దాని నుంచి బయటపడడం ఎలా, అలా ఎందుకు జరుగుతుంది? ఇది చాలా అద్భుతమైనటువంటి ధర్మసందేహం. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు వాళ్ళు చాలా గొప్ప గొప్ప స్థితిలో ఉంటారు, వీళ్ళేమో నిష్ప్రయోజనంగా ఉంటారు. అసలు దీనికి కర్మ సిద్ధాంతంలో ఒక అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. ఏమిటనంటే, ఏమండి మేము చాలా బాగున్నాం, మా కుటుంబం బాగుంటుంది, కానీ మా పిల్లలకు మాత్రం ఇలా వచ్చేస్తుంది. ఏమిటండి, మేము ఏ తప్పిదం చేయలేదండి. ఇక్కడ ఏం చెప్తుందో తెలుసా ధర్మము? మీరు మీ బిడ్డలతోటి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? పని వాళ్ళు చూసుకుంటారండి. బాగా స్థిరపడిపోయిన పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు? పని వాళ్ళు చూసుకుంటున్నారు. పిల్లలతోటి మనం కాసేపు సమయాన్ని గడపలేని నీకు సంతానం కోసం ఆలోచించడం దేనికి? బిడ్డలతో కాసేపు ప్రేమగా మాట్లాడలేనటువంటి మీరు ప్రేమగా గురించి ఎలా మాట్లాడతారు? అన్యోన్యత ఎప్పుడైతే దెబ్బతింటుందో ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే నీ బిడ్డల్ని నువ్వే ప్రేమించలేనటువంటి వాడివి, నీ చేతితో నీవు ఏ ధర్మకార్యం చేసినా అది నిష్ప్రయోజనమే. మొట్టమొదటి అండర్లైన్ చేసుకోండి. నీవు నీ బిడ్డలను ప్రేమించలేనటువంటి వాడివి, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించలేనటువంటి నువ్వు ఎన్ని ధర్మకార్యాలు చేస్తే ఏమిటి? అందుకని చాలామంది గుళ్ళకి గోపురాలకి ఇతరితరాలకి విరాళాలు ఇచ్చేస్తుంటారు, మీరు గమనించలేదు. పిల్లలు పుట్టినరోజు అండి 10,000 ఇచ్చాం రాసుకోండి అని చెప్పి ఫోటో తీయించుకొని పేపర్లో వేయించుకొని వెళ్ళిపోతారు. ఇది కాదు. అలా జరుగుతున్నటువంటి కుటుంబాల్లో నువ్వు చేయవలసినటువంటి స్వధర్మ కార్యాలు కొన్ని ఉంటాయి. నీవు నీ స్వహస్త్రాలతోటి ఏదైనా ఒక తిండి పదార్థాన్ని వండు, నీ బిడ్డల చేతికి ఇవ్వు. తీసుకుని ఎక్కడైనా సరే ఒక యాచకుడు కానీ కనపడితే నీ బిడ్డల చేతికిచ్చి వాళ్ళతో పెట్టించండి. కాబట్టి నీలో ఉన్నటువంటి యథాశక్తి మళ్ళా పునర్జన్మగా, అంటే మళ్ళా పుట్టేటువంటి అవకాశం వస్తుంది. నీలో ఉన్నటువంటి లక్షణాలు ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. దీనితో పాటుగా కుటుంబ సమేతంగా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి పొండి, లేదా ఒక మంచి కార్యక్రమాలు జరిగేటువంటి ప్రదేశానికి పొండి, లేదా ఆశ్రమాలకు పొండి, లేదా ఏదైనా ఒక విహారయాత్ర దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఏదైనా ఒక ధర్మయజ్ఞం జరుగుతుంది. ధర్మయజ్ఞం అంటే ఏంటి తెల్లంటే అక్కడ ఒక అన్నదానం జరుగుతుందని అనుకోండి. నీ కుటుంబం అంతా కూడా కలిసి నువ్వు ఈ బాధపడుతున్నావు కాబట్టి నీ బిడ్డలను కూడా తీసుకుని వెళ్ళి అక్కడ భోజనం చేసేగా వదిలినటువంటి విస్తరలను తీయండి మీ చేతులతో. నీ బిడ్డలకు అప్పచెప్పు ఆ పని. ఖచ్చితంగా ఆ కర్మను మీరు ఎప్పుడైతే స్వీకరించగలుగుతారో ఈ సమస్య నీ జీవితంలో ఎప్పటికీ వెంటాడుతుంది. అందుకని తల్లిదండ్రులు ఎప్పుడు యోగులైనప్పుడు, వాళ్ళ పిల్లలు నిష్ప్రయోజనంగా ఉన్నప్పుడు ఏ తల్లిదండ్రులు బాధపడక్కల. పిల్లల్ని తీసుకుని మీరందరూ కుటుంబ సమేతంగా ఏదైనా దేవాలయంకి వెళ్ళండి, ఏదైనా పుణ్యక్షేత్రాన్ని పోండి. అక్కడ అన్నదానం జరుగుతుంది, కొన్ని వేల మంది భక్తులు భోజనం చేస్తుంటారు. ఆ విస్తరలు తీయండి చాలు. తీసిన 41 రోజుల్లో ఖచ్చితంగా నీ కుటుంబంలో మార్పు వచ్చి తీరుతుంది, అందులో సందేహం లేదు. చాలా అద్భుతాలు ఉన్నాయి తల్లి. భగవంతుడు ఇచ్చేటువంటి అనేక వరాల్లో ఇద సామభేద దండోపాయాలు అన్ని రకాలుగా మనకి ఇస్తాడు. కానీ మనం ఉపయోగించుకోవాలి తల్లి. తీయటానికి నామోషి కాదు, కర్మను మనం మోయటానికి లోపల ఉన్నటువంటి జీవుడు ఆనందపడాలి. అంటే నిన్ను ప్రక్షాళన చేయడమే. 10 మంది చూస్తారు, నీకు తెలిసిన వాళ్ళు చూస్తారు, ఆకులు తీయంటారు. నేనెందుకు తీస్తాను అని ఆగిపోతాం. అందుకని కర్మను పరిశీలించేటప్పుడు భగవంతుడు అనేక రకాల పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు పెట్టి ఇప్పుడు నా ద్వారా మోక్షం తెలుసుకున్నారు. ఇప్పుడు అనేక కుటుంబాలు ఈ సమస్యలు ఉన్నాయి, మీరు చేసి చూడండి, మీ కుటుంబంలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి.